భవన్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. మీరందరూ కదా బీజేపీ నుంచి మహేశ్వర్ రెడ్డి టీఆర్ఎస్ కి కేటీఆర్ మార్కెట్ లో ఇంత ఎస్ ఓకే 42 రూపాయలకు మీరు ఇవ్వండి. మీరు ఎంత సన్న బియ్యం వేస్తే అంత సన్న బియ్యం ఈ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. టెండర్ కండిషన్స్ ప్రకారము ఫోర్టిఫికేషన్ చేయాలి, గన్నీ బ్యాగ్స్ చేయాలి, ట్రాన్స్పోర్టేషన్ చేయాలి. దాని ప్రకారం టెండర్ కండిషన్స్ ఒప్పుకొని చేయండి. మీరు ఈ సన్న బియ్యాన్ని 40 మీరు చెప్పిన ఫిగర్ 42 రూపాయలకి మీరు ఎంత ఇస్తే అంత ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేస్తాము. ఓకే ఓకే మరి అదే విధంగా అసలు ఏం స్కామ్ సన్న బియ్యం స్కామ్ అన్న అసలు సన్న బియ్యం స్కామ్ ఒక్క గింజ కొనలేదు, ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు. మేము ఒక టెండర్ ప్రక్రియ చేసినాము, అది మేమే నిలిపివేసినాము. ఇప్పుడు ఉన్న మా దగ్గర ఉన్న స్టాక్ ఉన్న సన్న వడ్ల నుంచే మిల్లింగ్ చేసి సప్లై చేయబోతున్నాము. అయినా సరే 42 రూపాయలకి ఇస్తే మాత్రం అది ప్రభుత్వానికి పిల్లలకు చాలా మేలవుతుంది. మేమేమైతే టెండర్ కండిషన్ పెట్టినామో ఆ టెండర్ కండిషన్స్ లో మీరు అన్ని యాక్సెప్ట్ చేస్తే 42 రూపాయలకు సప్లై చేయమని చెప్పి మేము బహిరంగంగా రెండు పార్టీలకు కూడా మేము పిలుపునిస్తున్నాం. అదేవిధంగా పిల్లల విషయం నేను 30 ఏళ్ళ రాజకీయం 30 ఏళ్ళ సంది ప్రజాప్రతినిధి ఉన్నా, 6 సార్లు ఎమ్మెల్యే ఉన్నా, ఎంపీ ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రి ఉన్నా, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉన్నా, మళ్ళా మంత్రి ఉన్నా. మిల్లర్లపై ఇంత ఖచ్చితమైన రూల్ మైండెడ్ పూర్తిగా రూల్స్ అండ్ ప్రొసీజర్స్ పోయే ప్రభుత్వం ఇదే మొదటిసారి చెప్పి మనం చూస్తున్నాం. గతంలో ఇష్టం లేకుంటే ఒక తీరుగా వసూలు చేసుకోవడం ఇవన్నీ కామన్ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో మేము అనుకునేది రైస్ మిల్లింగ్ పరిశ్రమ మేము ఒక మంచి పరిశ్రమగా కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పిస్తుంది. ఈ రాష్ట్ర ఎకానమీ కూడా ఎంతో ఉపయోగపడే పరిశ్రమ అని భావిస్తున్నాం. కానీ అందులో ఉన్న కొంతమంది తప్పు చేసే వాళ్ళని మేము గవర్నమెంట్ ప్రొసీజర్స్ ప్రకారం యాక్షన్ తీసుకుంటున్నాము. డిఫాల్ట్ చేసే రైస్ మిల్స్ కి మళ్ళీ ధాన్యం ఇవ్వడం లేదు. పెద్ద ఎత్తున డిఫాల్టర్స్ కి కేసులు ఫైల్ చేస్తున్నాము. రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టినాము. కొన్ని ఎక్స్ట్రీమ్ సందర్భాల్లో అరెస్ట్ కూడా చేయడం జరిగింది. కానీ అది నార్మల్ గా మా విధానం కాదు. మేము ఆన్ ద హోల్ రైస్ మిల్ పరిశ్రమని మేము ప్రోత్సహించదలుచుకున్నాం. కానీ ఎవరైతే గవర్నమెంట్ స్టాక్ ఉంచుకొని ఆ స్టాక్ ని అమ్మేసుకొని అది వాపసు ఇవ్వమంటే మరి ఇబ్బంది పెడితే మేము కస్టోడియన్స్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ, అది రికవర్ చేయాల్సిన బాధ్యత మారింది. మరి వీళ్ళకి ఎందుకు ఇంత ఇబ్బంది వస్తుందో బీఆర్ఎస్ కి బీజేపీకి వాళ్ళు చుట్టూ చేరింది. ఈ డిఫాల్టర్ రైస్ మిల్స్ వాళ్ళ చుట్టూ చేరి వాళ్ళ ద్వారా ఈ రోజు వాళ్ళు మాట్లాడిస్తున్నారు. షకీల్ ఎక్స్ఎమ్మెల్యే టిఆర్ఎస్, కరీంనగర్ లో భువనగిరి వేణుగోపాల్ గారు ఎవరికి మిత్రుడు కరీంనగర్ వాసులు చెప్తారు. మా సూర్యాపేట జిల్లాలో ఒక సోమనర్సయ్య, ఇటువంటి వాళ్ళు కొన్ని వందల కోట్లు ప్రజాధనం ఎగ్గొడితే వాళ్ళ మీద మేము చర్యలు తీసుకుంటే వాళ్ళు వీళ్ళ దగ్గర చేరి ఏదేదో ఉన్నది లేని అబద్ధాలు మాట్లాడిస్తున్నారు. అసలు కొందరి స్టేట్మెంట్లు లేఖలు కన్ఫ్యూజన్ ఉన్నాయి. ఒక దగ్గర ఏముంటదంటే మిల్లర్ల మీదుగా హింసించడం ఉంది, ఒక దగ్గర మిల్లర్లు ఇట్లా చేస్తున్నది. మరి ఫస్ట్ మీరు మీ సూచన స్పష్టంగా ఇవ్వండి. తప్పనిసరిగా ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ఆలోచన చేస్తాం. మేము మాత్రం చాలా క్లియర్ గా ఉన్నాము. డిఫాల్టర్ అయిన మిల్స్ కి మేము ధాన్యం ఇవ్వడం లేదు. అయితే గతం నుంచి ఒక జియో ఏంటంటే డిఫాల్ట్ మిల్స్ 100% వాళ్ళు పెట్టాల్సిన కస్టమ్ మిల్లింగ్ రైస్ పెట్టిన తర్వాత 25%
పెనాల్టీ కట్టాలి. ఆ 25% పెనాల్టీ వాళ్ళు బ్యాంక్ గ్యారెంటీ రూపంలో ఇవ్వచ్చు. అదే ప్రొసీజర్ ఫాలో అయ్యి మేము రాష్ట్రంలో ఒక్క మిల్లు కూడా ఎక్సెప్షన్ ఇవ్వలేదు. అర్హత ఉన్న వాళ్ళందరికీ ఇచ్చినాం, అర్హత లేని వాళ్ళకి ఇవ్వలేదు. వీళ్ళేదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు తెలిసి తెలవని ఈ విషయంలో. నేను ఒక రైస్ మిల్లింగ్ బెల్ట్ నుంచి 6 సార్లు ఎమ్మెల్యే ఎంపీగా ఎన్నికైనా అసలు వరి ధాన్యం విషయం, రైస్ మిల్లింగ్ విషయం మరి నాకంటే చాలా తక్కువ మందికి ఎక్కువ తెలుసు. ఈ విషయంలో కూడా నేను మనోమానం చేస్తున్నాను. 95% రైస్ మిల్లర్స్ చాలా మరి మంచిగా వాళ్ళ పరిశ్రమ నడిపించుకున్నారు. వాళ్ళకి అన్ని విధాలుగా మా గవర్నమెంట్ కూడా ఎంకరేజ్ చేస్తుంది. కానీ మీరు 100 కోట్ల గవర్నమెంట్ ప్రాపర్టీని దగ్గర పెట్టుకుని మేము ఏదో గతంలో టిఆర్ఎస్ లో ఉన్నట్టు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు టిఆర్ఎస్ మంత్రులకు మేము పైసలు ఇచ్చి నడిపించుకుంటుంటే అది ఇప్పుడు కుదరదు. ఒక విషయం చెప్తున్నా, బాధ్యత రహితమైన ఆరోపణలు చేస్తున్నారు. ఉత్తమ్ కుమార్ నేను నీతి నిజాయితీ ఈ 30 ఏళ్లలో ఎవరు ప్రశ్నించలేదు. నేను రైస్ మిల్లర్ నుంచి పైసలు తీసుకోవడం కాదు కదా, వాళ్ళకి కలవడమే తప్ప, వాళ్ళు సంఘం తప్పితే ఎవరు ఏదో పిచ్చి మాట్లాడితే దానికి అన్నిటికీ జవాబు ఉండదు. అదేవిధంగా ఇది రెండో విషయం. ఈ గత ప్రభుత్వం ఏం చేసిందంటే చాలా ధాన్యము అప్పుడు సేకరించినప్పుడు ఉదాహరణకి బోయిన రవికి వాళ్ళు కస్టమ్ మిల్లింగ్ కి రైస్ మిల్స్ ఇచ్చారు. రైస్ మిల్స్ ఇచ్చి చాలా అధ్వానపు పరిస్థితుల స్టోరేజ్ ఉంది. అయితే 7 జూన్ 2023కి రాష్ట్ర రైస్ మిల్లర్ అసోసియేషన్ ఈ ప్యాడీని మీరు ఆప్షన్ చేయండి, ఈ ప్యాడీ చాలా డిస్కలర్ అయి మొలకెత్తింది, ఇది డ్యామేజ్ డిస్కలర్ ప్యాడీ is not suitable for milling into rice and also not fit for human consumption. In the rice mill listener letter appadi ప్రభుత్వానికి. Therefore we humbly request the honorable minister for civil supplies to kindly issue necessary orders due to the reasons explained above for the inferior quality of paddy procured in Rabi 22-23 to conduct auction in open market sales due to the paddy getting less OTR. The less OTR ante a paddy milling chesina bill takku vastadi ani. Okay, ఇది అప్పుడు పోయిన ప్రభుత్వంలో రైస్ మిల్ అసోసియేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ పెడితే అప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆప్షన్ చేయాలని చెప్పి ముందుకు వచ్చిండ్రు. వాళ్ళు వచ్చిండ్రు. ఇదంతా ఈ నిర్ణయాలు కూడా అన్ని వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు. వాళ్ళు ఆప్షన్ పెడితే గత ప్రభుత్వం ప్యాడీ ధాన్యం ఆప్షన్ పెడితే అప్పుడు వచ్చిన రేటు 1700 రూపాయలు. 1700 రూపాయలు. ఏది అప్పుడు ధాన్యం కేవలం 3-4 నెలల ఏజ్ ఉండే. అప్పుడే వాళ్ళు డ్యామేజ్ అయ్యి పెట్టిండ్రు. ఇప్పుడు సంవత్సరం దాటింది, ఇంకా కొంత క్వాలిటీ తగ్గింది. బికాస్ స్టోరేజ్ అంటే అన్ని చోట్ల స్టోరేజ్ సరిగా లేదు. వాళ్ళు ఆ ధాన్యం ఆప్షన్ పెడితే 1700 రూపాయలు వచ్చింది. అయితే వచ్చింది మేము ఆప్షన్ పెడితే దొడ్డు రకాల ప్యాడీకి వాళ్ళు 1700 పెడితే మాకు 2007 వచ్చింది. 2007 రూపాయలు పర్ క్వింటాల్. వాళ్ళు సన్న రకం ధాన్యానికి వాళ్ళకి 1700 వస్తే మాకు 2407 వచ్చింది. అంటే దీనికి దానికి కలిపి యావరేజ్ ప్రైస్ 2022 వచ్చింది. అప్పుడు 1700 వచ్చింది, ఇప్పుడు 2022 వచ్చింది.
ఇప్పటికీ ప్రభుత్వానికి వచ్చే ఎడిషనల్ ఇన్కమ్ 1110 కోట్లు 1110 crores additional income generated in open auction. మరి అసలు వాళ్ళు మాట్లాడేది ఏంటిది? ఓ దీంట్లో ఇదైంది అంటే దీంట్లో ఇదైంది అయితే 1700కి ఏం కావాల్సి ఉండే, 1700కి ఏం కావాల్సి ఉండే? భారతదేశంలో జరిగిన ఏ ఆక్షన్లో కూడా ఇంత రేటు రాలేదు. మేము దాన్ని ముందుకు తీసుకుపోతున్నాం. ఒక పెద్ద మనిషి అంటాడు, ఎవరు ఆయనకట 216 రూపాయలకి ఏదో అగ్రిమెంట్ అయిందట. ప్రభుత్వం ఇన్వాల్వ్ అందులో అసలు ఎవరికేం సంబంధం? మేము గత ప్రభుత్వానికంటే 20% ఎక్కువ ఇన్కమ్ రాష్ట్రానికి వచ్చింది. ఇది మీరు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. అసలు ఇంకో ఏమంటాడు, 1000 కోట్లు అడిగింది ఒక్కొక్కరం. అసలు ప్యాడీ లిఫ్ట్ అయిందే వాల్యూ 200 కోట్లు ఇప్పటి వరకు. ఇందులో ఆయన 1000 కోట్లు తీసుకుని ఈయన 1000 కోట్లు తీసుకుంటున్నాడు. ఎవరు ఏం తీసుకోలేదు. ఇది ఖచ్చితంగా ప్రొసీజర్ ప్రకారం, రూల్ ప్రకారం జరిగిన విషయం. ఈ రాష్ట్ర ప్రభుత్వం సివిల్ సప్లైస్ విషయంలో మరి పూర్తిగా పారదర్శకంగా మేము వ్యవహరిస్తున్నామని చెప్పి నేను మనవి చేస్తున్నా. అదేవిధంగా అంటే ఉదాహరణకి ఎన్ని విషయాల్లో అబద్ధాలు చెప్పినో చెప్తా మీకు. ఇలా పొద్దున కేటీఆర్ గారు కేంద్రీయ బండారు బ్లాక్ లిస్ట్ అయింది, మీరు ఎట్లా ఇచ్చిండ్రు అంటారు. బ్లాక్ లిస్ట్ చేసింది మీ ప్రభుత్వంలో, బ్లాక్ లిస్ట్ తీసేసింది మీ ప్రభుత్వంలోనే. ఆ లెటర్ కూడా ఇక్కడ కాపీ ఉంది నా దగ్గర. మేము ప్రభుత్వం ఏర్పడే నాటికి వాళ్ళకి బ్లాక్ లిస్ట్ లేదు. మరి ఈ విధంగా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ విషయంలో కానీ, సన్నబియ్యం విషయంలో కానీ, ప్యాడీ ఆక్షన్ విషయంలో కానీ పూర్తిగా అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఉదాహరణకి మహేశ్వరుడు ఏమంటాడు, అసలు ప్యాడీ ఆక్షన్కి అసలైన ధర 2223 ఆయన చెప్పిన ఫిగర్ రైట్. ఈ రెండు పార్టీలకు మేము చెప్తున్నాం 2223కే ఇచ్చేస్తాం, మొత్తం ఆ ధాన్యం పికప్ చేసుకోండి, మీరే తీసుకున్న ధరకి. మేము అంటే మీరు వదిలిపెట్టిపోయిన ప్రాబ్లమ్స్ అన్నీ తీరుస్తూ, ఈ సెక్టర్లో కొంత రిఫార్మ్స్ తీసుకొస్తూ, ఈ సెక్టర్లో కొంత క్లీనప్ చేసే ప్రయత్నం చేస్తే మరి నా మీద వ్యక్తిగత అక్కసో లేకపోతే ఒక ఆయనకి వాళ్ళ పార్టీలో చాలా ఓవర్ స్పీడ్గా ముందుకు పోవాలని ఉందో మరి అవన్నీ నాకు తెలియదు. కానీ వాళ్ళు మాట్లాడే మాటలు మాత్రం పూర్తిగా సత్యదూరమైన విషయాలు, కంప్లీట్ లైస్. ఈ విషయంలో మీరు ఏమన్నా ఇంకా అడగదలుచుకుంటే చెప్పండి. బండార్కి బ్లాక్ లిస్టింగ్ లో తీసేయబడ్డది. సరే అవన్నీ ఇప్పుడు మాకెందుకు? అరే నేను చెప్పిన లెటర్ ఇస్తా ఉంటున్నా మీకు. ఏడబెట్టినరో ఏమో కానీ నేను మీకు లెటర్ ఇస్తే వాళ్ళే పెట్టి వాళ్ళే లిఫ్ట్ చేసిండ్రు. సరే ఏదో విషయంలో వాళ్ళు సరే తెలంగాణ ఒక ఈ రెసిడెన్షియల్ స్కూల్స్కి యూనిఫామ్స్ ఏదో సప్లై చేయలేదని బ్లాక్ లిస్ట్లో పెట్టారట. తర్వాత వాళ్ళు అప్పీల్ చేసుకుంటే సరే అయిపోయింది, ఈసారి బ్లాక్ ఇట్లా బ్రదర్, సన్న బియ్యం ఒక్క గింజ కొనలేదు, ₹1 ఖర్చు పెట్టలేదు. ఇక అది దాంట్లో కూడా లెక్కలేసిగా ఇట్లా జరిగి 350 కోట్లు ఏదో పిండు, 100 కోట్లు ఆయన తీసుకుండు. మరి నేనేమంటున్నా, ఒక్క గింజ సన్న బియ్యం కొనుగోలు చేయలేదు.
ఓకే ఓకే గతంలో ఎప్పుడూ లేని విధంగా మేజర్ మిల్లర్స్ ఎవరైతే డిఫాల్టర్లు ఉన్నారో వాళ్ళ మీద సీరియస్ కేసులు పెట్టడం జరిగింది. రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టడం జరిగింది. 43 మీద పెట్టింది. ఓకే 43 మంది మీద రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టడం జరిగింది. కొంతమంది అరెస్ట్ చేయడం జరిగింది. మరి అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటూ నీకు చెప్పాలి మిత్రమా, గతంలో ఒక్కసారి కూడా ఇట్లా యాక్షన్ తీసుకోలే. ఇట్లా తీసుకుని ఉంటే ఇట్లా అధ్వాన పరిస్థితి రాకపో. యా రాహుల్, యా 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 ఓకే rice millers did not come forward to meet us at all. No rice miller has told us. No. See, Rahul, 1 minute. We have sold the government stock on an as-is, where-is basis. What is the further transaction? The government is not concerned, no? Will you agree with me? Okay. However, why are they asking the government? Government is saying, ikkada paddy undi, mari idi rate, ee rate ma kattesenu. చూడు తిరుమల మాకు దగ్గర ప్యాడీ ఉందని చెప్పి మా బుక్స్ లో ఉంది. రికార్డ్స్ ఆర్ షోయింగ్ దట్ ద మిల్లర్ హ్యాస్ ప్యాడీ. ఇప్పుడు ఇట్ ఈస్ 20,000 crores. యూ జస్ట్ వాంట్ టు గివ్ ఇట్ అప్ లైక్ దిస్. ఇది వాళ్ళు చేస్తున్న ఈ తప్పుడు ప్రచారం ఆలోచన ఈ రాష్ట్రానికి మంచిది కాదు. ఈస్ టూ జూనియర్ ఓకే కరెక్ట్. అది కూడా కరెక్టే. అది జూనియర్ కాబట్టి పెంచిపోయినావు. లేదు, అసలు ఇల్లాజికల్ అండ్ ఇర్రాషనల్ కి మేము జవాబు చెప్పని అవసరం లేదు. ఇంకోటి, ఇట్ ఈస్ ఎ వెరీ సీరియస్ మ్యాటర్. మరి ఆయన పొలిటికల్ ఇమ్మెచ్యూరిటీ ఎక్స్పీరియన్స్, ఆయన ఎంత అడ్డగోలు మాట్లాడిందండి. అంటే వాళ్ళ స్థాయికి వాళ్ళ సీనియారిటీకి గుర్తుపెట్టుకోవాలి. నువ్వు తొందరగా కిషన్ రెడ్డి ఓటింగ్ చేయాలని నీకు ఉండొచ్చు. ఇప్పుడు అడ్డగోలు మాట్లాడితే ఎట్లా? ఇది ఏది జరగాలనో జరుగుతుంది. మీరు మిత్రులారా, మీరు వాళ్ళ ప్రెస్ మీట్ కవర్ చేసినప్పుడు కొన్ని మినిమం ఇష్యూస్ గుర్తుపెట్టుకోవాలి. అరే ఆయన 1,30,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టే, అరే 30 లక్షలు కొనుగోలు చేస్తే ఈ మినిమం ఫ్యాక్ట్స్ కూడా రాంగ్ అయితే ఎట్లా?